హిందువులు రాయలసీమ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా కాశీనాయన క్షేత్రం అంటే బాగా అభిమానంగా ఉంటారు, గౌరవంగా ఉంటారు. అక్కడ కులం చూడరు, మతం చూడరు, వర్గం చూడరు, వర్ణం చూడరు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఎనీ టైం నిత్యాన్నదానం ఉండేటటువంటి క్షేత్రం ఇప్పుడు ధ్వంసం అవుతుంది. అటవీ ప్రాంతాన్ని ఆక్రమించి కట్టారన్నటువంటి కారణంతో అదంతా ధ్వంసం చేస్తున్నారు. బట్ 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాధారణంగా పాత రోజుల్లో కూడా అటవీ ప్రాంతంలో పుణ్యక్షేత్రాలు లేదంటే కనుక ఇట్లాంటి ఆశ్రమాల్ని అనుమతించేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు. ఎందుకని యాత్రికులు లేదంటే కనుక భక్తులు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మరి అడవిలో రోడ్ల మధ్యన లేకపోతే ఏ వర్షం వచ్చినప్పుడు ఏ తుఫాను వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అన్నటువంటిది. బట్ అట్లాంటి చోట్లన కాశీనాయన క్షేత్రంలో జరిగినటువంటిది ఇప్పుడు వీరిని విపరీతంగా అక్కడ గౌరవించేటటువంటి వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తునే ఉంటుంది. అట్లాంటి వీరికి సంబంధించినటువంటి ఈ క్షేత్రాన్ని ధ్వంసం చేయటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. మొన్ననే ఒక ఆస్పెక్ట్ పూర్తయింది అనుకుంటే ఇప్పుడు మరొక ఆస్పెక్ట్లోకి రావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఆయన ఇదే బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి, కావాలంటే మీరు తీసుకోండి, తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు వాడుకోండి సార్, మీరు వాడుకోండి, ఏమన్నా చేసుకోండి. కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు. ఏమన్నా చేసుకోండి, కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఆఫీస్గా వాడుకోండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్గా వాడుకోండి, ఇక్కడ కాపులో పెట్టుకోండి. ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి? అదేంటి? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి. వేరే రూమ్ లో పెట్టారా సమాధులు తీసుకెళ్ళి? సమాధులు తీసుకెళ్ళి వేరే రూమ్ లో ఎలా పెడతాం సార్? సార్ మేము వెళ్ళమండి సార్, ఇది మేము వెళ్ళం సార్. ఇది బిల్డింగ్ అంతా గురించి మీరు బిల్డింగ్ కింద ఉన్నటువంటి